హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సందీప్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ యొక్క అక్రమ అరెస్టుల గురించి మన క్యూన్యూస్ తీన్మార్ మల్లన్న, అదేవిధంగా క్యూన్యూస్ జర్నలిస్టు మన సుదర్శన్ అన్నను కూడా అరెస్ట్ చేసి ఈ రోజు వరకు దాదాపు 10 రోజులు గడుస్తూ ఉంది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఎదిరించి మాట్లాడి ప్రశ్నించేటువంటి గొంతులని ఈ యొక్క విధంగా అణచివేస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా అంతా కూడా ఏం చేస్తుంది? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క వార్తాపత్రికలన్నీ కూడా ఏమైనాయి? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క జర్నలిస్టులు అంతా కూడా ఎక్కడ పోయిర్రు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రశ్నించేటువంటి ఛానళ్ళే లేవా? తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఛానల్ ఉన్నాయి కదా. నీ యొక్క కేసీఆర్ ఇవాళ నిన్ను ప్రశ్నించడం అంటే దేనికి? నువ్వు ఇస్తా అన్నటువంటి ఏదన్నా నీ యొక్క మేనిఫెస్టోలా ఈ రోజు వరకు చేసినటువంటి పని ఏదన్నా ఉన్నదా? తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క తెలంగాణ ప్రజలకు నువ్వు ఇస్తా అన్నటువంటి హామీలు ఈ రోజు వరకు ఏమన్నా నెరవేర్చినటువంటి పరిస్థితి ఇవాళ లేదు. తెలంగాణ రాష్ట్రం రాకముందుకు తెలంగాణ రాష్ట్రానికి దళితుల్ని మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడు అని చెప్పినావు. అది జూటా మాటలే. తెలంగాణ రాష్ట్రం మనం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి మనం కొట్లాడి చేసి ఈ యొక్క తెలంగాణని 1200 బిడ్డల ఆత్మ బలిదానం చేసి మరి కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఈ యొక్క తెలంగాణను ఇవాళ తెలంగాణకి ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇవాళ ప్రజలందరికీ కూడా 3.5 కోట్ల జనాభాకి కూడా ఇవాళ తెడ్డు చూపించినటువంటి పరిస్థితి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎవడన్నా ప్రశ్నిస్తే వారి మీద అక్రమంగా కేసులు పెట్టాలి. తెలంగాణ రాష్ట్రంలో ఎవడన్నా ఇస్తానటువంటి హామీలను ఎవడన్నా నెరవేర్చకపోతే అయ్యా మరి మాకు ఈ యొక్క అన్యాయం జరుగుతూ ఉందని చెప్పి అడిగినందుకు వాళ్ళ మీద ఉల్టా కేసులు పెట్టాలి. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న మీద జరిగినటువంటి దాడిలా సాయి కిరణ్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క సాయి కిరణ్ 15 మందిని పంపించినటువంటి కల్వకుంట్ల తారక రామారావు అక్కడ 15 మందిలో 14 మంది ఎస్కేప్ అయిపోయి ప్రాణభయంతో కొట్టినటువంటి ఆ యొక్క ఆఫీస్ లో ఉన్నటువంటి పనిచేసి అలాగే అదే టైంలో వచ్చినటువంటి బయట నుండి వచ్చినటువంటి జనాలు ఆ యొక్క సాయి కిరణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆ తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద దాడి చేసినటువంటి వ్యక్తిని పట్టుకొని కొట్టినటువంటి వాళ్ళు పబ్లిక్. అరెస్ట్ చేయాల్సింది వాన్ని, ఎంక్వైరీ చేయాల్సింది ఎవడైతే తీన్మార్ మల్లన్న మీద ఆఫీస్ మీద ఎవడైతే దాడి చేసిండో వాన్ని కదా మీరు ప్రశ్నించేది, వాన్ని కదా మీరు అరెస్ట్ చేయాల్సింది, వాని మీద కదా మీరు కేసులు పెట్టాల్సింది. ఇవాళ అనవసరంగా అక్రమంగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మీడియా అనేది చనిపోయినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో వార్తాపత్రికలు చనిపోయి ఈ రోజు వరకు కూడా 10 రోజులు అవుతా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలారా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఈ యొక్క రాబందు సమితి తప్ప తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అన్యాయాలు, అక్రమాలు, ఈ యొక్క దోపిడీ దొంగలు తప్ప తెలంగాణలో మాత్రం ప్రశ్నించినటువంటి గొంతులను బతికించేటువంటి పరిస్థితిని పాపాన పోలేదు. ఇవాళ రాష్ట్ర ప్రజలారా గమనించండి, దయచేసి చెప్తున్నా, మీరందరూ గమనించండి. ఈ యొక్క కేసీఆర్, ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఏదో ఒక రోజు మాత్రం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా అమ్మకాన్ని పెట్టిరు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఇసుక దొంగ, ఇసుక మాఫియా, మొత్తం ల్యాండ్ మాఫియా, కబ్జాలు. తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆడపిల్లకి కనీస బాధ్యతతోటి నువ్వు కనీసం కాపాడలేనటువంటి ముఖ్యమంత్రి. మీరందరూ కూడా ఇవాళ సిగ్గుతోటి తలదించుకోవాలి. నిన్న బంజారా హిల్స్ 4 సంవత్సరాల చిన్న బిడ్డను అత్యంత క్రూరంగా వాడు హింసించి వాడు ఒక చిన్న బిడ్డని వాడు రేప్ చేసినటువంటి పరిస్థితి బంజారా హిల్స్ లా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గుపడాలి. నువ్వు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి కనీసం ఒక ఆడపిల్లకి నువ్వు మంచి సౌలత్ ఇచ్చి కాపాడలేనటువంటి ముఖ్యమంత్రివి. నువ్వు ఉంటే ఎంత, ఊసిపోతే ఎంత? ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలారా ఇవాళ మీరందరూ కూడా గమనించాలి. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మీడియా అనేది చచ్చిపోయింది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో వార్తాపత్రికలు చచ్చిపోయినాయి. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎదిరించేటువంటి తత్వాన్ని మర్చిపోయినాం. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క పోలీసు వాళ్ళందరూ కూడా ఇవాళ వాళ్ళు సింహాలము, మేము పులులం అని చెప్పి మర్చిపోయి వాళ్ళ మొత్తం ఒక జూ పార్క్ లో ఉన్నటువంటి ఈ సింహాలు, పులులు ఏ విధంగా అయితే ఉంటాయో ఒక జూ పార్క్ తర్వాత ఇంకొకటి సర్కస్ లా ఆ సింహాలు, ఆ పులులు ఏ విధంగా అయితే ఆ చెప్పినట్టు ఆ యొక్క సర్కస్ ఎవడైతే నేర్పిస్తాడో వాడు చెప్పినట్టు అవి ఎట్లా చేస్తుంటాయో ఈ యొక్క పోలీస్ వర్గం అంతా కూడా ఆ విధంగా ఉంది అలా తెలంగాణ రాష్ట్రంలో.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం దోపిడీ పెరిగిపోయింది, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అత్యాచారాలు పెరిగిపోయినాయి, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కరప్షన్ పెరిగిపోయింది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం నిండా ముంచినటువంటి కేసీఆర్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒక్కొక్కరి మీద 2 లక్షల రూపాయలు అప్పు ఉన్నది. ప్రజలారా, తెలంగాణ రాష్ట్రానికి ఈ యొక్క తెచ్చినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రశ్నించినందుకు తీర్మానం మీద కేసు పెట్టడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్పగా చేసినటువంటి ఈ యొక్క కేసీఆర్ ని ప్రశ్నించినందుకు మల్లన్న మీద కేసు పెట్టడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మాకు విద్య వైద్యం అందనటువంటి పరిస్థితి. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేటు కాలేజీలు ఫీజులు రక్తం తాగి మరి తల్లిదండ్రులు కష్టపడి చెమటోర్చి మరి పని చేసి వాళ్ళ ఫీజులు కట్టడానికే వాళ్ళ జీవితాలు సగం అయిపోతా ఉన్నాయి. రాష్ట్ర ప్రజలారా, ఈ యొక్క విద్య వైద్యం అనే దాని గురించి ప్రశ్నించినందుకు తీర్మానం మీద కేసు పెట్టడం జరిగింది. మాకు అయ్యా కేసీఆర్, మాకు ఉచిత విద్య ఉచిత వైద్యం ఇస్తే చాలు, ఈ యొక్క గొర్రెలు ఈ యొక్క బర్రెలు ఈ యొక్క స్కీములు ఇవేమి కూడా అవసరం లేదు. ఈ యొక్క రాష్ట్ర ప్రజలు కూడా నిన్ను ఎవ్వడు కూడా అడగలేదు. అయ్యా కేసీఆర్ దళిత బంధు ఏమని చెప్పి అడగలేదు. అయ్యా కేసీఆర్ మాకు రైతు బంధు ఏమని చెప్పి అడగలేదు. అయ్యా కేసీఆర్ మాకు కళ్యాణ లక్ష్మి ఏమని చెప్పి ఎవ్వరు కూడా ఏ ఆడబిడ్డ కూడా నేను అడగలేదు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో నేను ఈ స్కీములు ఏమొద్దు కేసీఆర్, ఈ యొక్క దొంగ స్కీములు ఏమొద్దు, మాకు ఇవ్వాల్సింది కేవలం ఒక విద్య వైద్యం మాత్రమే మాకు కావాలి. ఈ యొక్క విద్యా వైద్యాన్ని ఇస్తే రాష్ట్ర ప్రజలారా మీరు గమనించండి, ఈ యొక్క విద్యని ఈ యొక్క వైద్యాన్ని మనకు విద్య అందిస్తే వాడు ఎవడైతే విద్య చదువుకున్నటువంటి విద్యావంతుడు అయిపోతాడో వాడు ఎదిరించేటువంటి తత్వం వస్తుందని చెప్పి వానికి విద్యనియ్యరు. ఈ యొక్క గొర్రెలను ఇస్తాం, ఈ యొక్క బర్రెలను ఇస్తాం, ఈ యొక్క పందులను ఇస్తాం అని చెప్పి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం మొత్తము ఈ యొక్క విద్యావంతులందరినీ కూడా మభ్యపెట్టి మొత్తం పనికిరాని వాళ్ళగా చేస్తా ఉంది. రాష్ట్ర ప్రజలారా, దయచేసి చెప్తున్నా, మీరందరూ కూడా గమనించండి. ఈ యొక్క ప్రశ్నించేటువంటి తత్వాన్ని కోల్పోయి ఈ యొక్క పబ్లిక్ కి సేవ చేసేటువంటి తత్వాన్ని మర్చిపోయి పోలీసు వాళ్ళందరూ కూడా వ్యవహరిస్తా ఉన్నారు. దయచేసి చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలారా దయచేసి గమనించండి. ఈ యొక్క స్కీమ్లు వద్దు, ఈ యొక్క మాకు దళిత బంధులు వద్దు, ఈ యొక్క మాకు ఏది మన పంటలకు ఇచ్చేటువంటి రైతు బంధులు వద్దు, మాకు ఇలాంటి బంధులు ఏమొద్దు కేసీఆర్, కేవలం మాకు విద్యా వైద్యం ఇస్తే చాలు అని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. కేవలం మాకు విద్యా వైద్యం మాత్రం సరిపోవాలి. ఈ యొక్క విద్యని వైద్యాన్ని అందిస్తే చాలు. తెలంగాణ రాష్ట్రం రాకముందుకు మొదటి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పినావు. తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఈ యొక్క నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పినావు. తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పినావు. తెలంగాణ రాష్ట్రం రాకముందుకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పినావు. తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం మొత్తం సస్యశ్యామలంగా ఉండాలని చెప్పినావు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 2000 మంది ఉండాల్సినటువంటి గ్రామానికి వైన్స్ కావాలని చెప్పినావు. కానీ 2000 మంది గ్రామంలో ఉన్నటువంటి విద్య వైద్యము అక్కడ గుడి బడి ఏమొద్దా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. 2000 మంది ఉంటే రాష్ట్ర ప్రజలారా, ఒక గ్రామంలో 2000 మంది జనాభా ఉంటే అక్కడ వైన్స్ పెట్టాలని చెప్పి చెప్తా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. 2000 మంది ఉన్న కాడ విద్యా వైద్యం అవసరం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క రాబందుల సమితిని మనం ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలారా దయచేసి గమనించండి. ఈ యొక్క దొంగల ముఠాను, ఈ యొక్క దోపిడి ముఠాను మనం ఎప్పుడైతే అణిచివేస్తామో అప్పుడే మనం బాగుపడతాము. ఈ యొక్క బంగారు తెలంగాణను మొన్న కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఫేక్. నేను చెప్తా ఉన్నా, తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఫేక్. దాదాపు 80,000 కోట్ల రూపాయలు మునిగిపోయి ఉన్నాం. దాదాపు 80,000 కోట్ల రూపాయలు మనం మునిగిపోయినాం కాళేశ్వరంలో. దాదాపు చెప్తా ఉన్న ప్రజలారా, మనం మొత్తం వెనుకబడిపోయి ఉన్నాం. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం రాబోయే దినాలల్లా మరో శ్రీలంక కాబోతా ఉంది. నేను చెప్తా ఉన్నా, ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కాము, ఈ యొక్క లీకేజ్, ఈ యొక్క స్కాములు, ఈ యొక్క స్కీములు అయితేనే ఉన్నాయి. ఈ యొక్క పేపర్ లీకేజ్ వల్ల కనీసం మీ బిడ్డకు ఈడీ నోటీసులు పంపిస్తేనే మీరు ఢిల్లీకి పోయారు కదా. ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ కూడా ఢిల్లీకి పోయారు. ఇవాళ పేపర్ లీకేజ్ అయితే ఏ మంత్రి అన్నా కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించిందా? ఏ ఒక్క మంత్రి అన్నా కనీసం ఆ లీకేజ్ కి సంబంధించిన వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళని సిబిఐ విచారణ చేసిర్రా? కనీసం పేపర్ లీకేజ్ వల్ల ఎంతో మంది విద్యార్థులు ఇలా ఎంతో మంది సూసైడ్ చేసుకొని చనిపోతా ఉన్నారు. మొన్న సాత్విక్ అనే అబ్బాయి చనిపోయాడు. ముఖ్యమంత్రి సాత్విక్ అనే అబ్బాయి చనిపోతే కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ తల్లిని ఓదార్చినవా? మొన్న స్వప్నలోకల 5 బిడ్డలు అగ్ని ప్రమాదంలో చచ్చిపోయారు. కనీసం వాళ్ళను ఓదార్చినవా?
సిగ్గు శరం ఏమన్నా ఉన్నదా అని చెప్పి అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొన్నటికి మొన్న ప్రీతి అని చెప్పి ఒక డాక్టర్ చదివినటువంటి ఒక అమ్మాయి ఒక బిడ్డ చనిపోతే, సూసైడ్ చేసుకొని చనిపోతే కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి మందలించినావా అని చెప్పి అడుగుతా ఉన్నా. సెలబ్రిటీలు చనిపోతే మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్తావు, వాళ్ళని అత్తుకుంటావు, వాళ్ళకి జోకుతా ఉంటావు. ఈ జోకుడు బేరం ఏంది కేసీఆర్? మేము ఓట్లేస్తే గెలిచినాం, మేము గెలిపించినాం, మేము కొట్లాడి తెచ్చినటువంటి తెలంగాణలో ఇవాళ మీరు మా జీవితాల మీద కుర్చీలు వేసుకొని కూర్చుంటా ఉన్నారు. నీ యొక్క కొడుకు మంత్రి అవుతాడు, నీ బిడ్డ మంత్రి అవుతుంది, నీ అల్లులు మంత్రులు అవుతారు, కానీ అవతలోడు మాత్రం బిచ్చగాడయ్యేటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రజలారా మీరు గమనించండి. ఎవ్వడు చచ్చిపోయిన అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది మాత్రం ఓన్లీ వాళ్ళు మనకి ఇచ్చేటువంటి పథకాలన్నీ కూడా, ఈ యొక్క స్కీములన్నీ కూడా స్కాములే. దయచేసి చెప్తున్నా, ఈ యొక్క స్కీములు మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఓన్లీ విద్యా వైద్యం మాత్రమే కావాలి. రాష్ట్ర ప్రజలారా మీరు గమనించండి, మనకు కావాల్సింది ఓన్లీ విద్యా వైద్యం మాత్రమే కావాలి. మీరు ప్రశ్నించేటువంటి గొంతును మీరు లేవనెత్తండి. ఈ యొక్క తీన్మార్ మల్లను అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది? అంత హుటాహుటిన తీన్మార్ మల్లను అరెస్ట్ చేయాల్సిన అంత అవసరం ఏమున్నది? ఆయన ఒక తీవ్రవాద లేదంటే ఒక నక్సలేట? ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఇంత దారుణం చేసినటువంటి ఆఫీస్ మీద దాడి చేసి దారుణం చేసినటువంటి మాత్రం వాడిని అరెస్ట్ చేయరు. తీన్మార్ మల్లను మాత్రం రాత్రి ఎత్తుకోపోతారు. ఆపేట